పాలు విరగకుండా ఎంతసేపైనా కూడా పరవాన్నం అన్నది చిక్కపడకుండా ఉండటం కోసము పరవాన్నాన్ని ఇలా తయారు చేసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి ఒక స్పూను పెసరపప్పు, ఒక స్పూను సగ్గుబియ్యాన్ని వేసుకొని ఇలా చక్కగా కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి 4 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్ళని వేసి దీన్ని మరగనివ్వాలి. ఇవి మరుగుతున్న లోపల దీంట్లో కావాల్సిన జీడిపప్పులను వేయించుకుందాము. ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పులు, నేను బాదం పప్పులు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కిస్మిస్లు వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి అన్నం కాస్త ఇలా ఉడుకు పడుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఉడుకుతున్న అన్నాన్ని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. అన్నం ముందే మెత్తగా అయిపోవాలి. ఆ బెల్లం వేసిన తర్వాత అన్నం మెత్తగా అవ్వదు. అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1.5 కప్పు బెల్లము, కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఇలా బెల్లాన్ని లోపలికి నెట్టేసుకొని మూత పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే బెల్లం చక్కగా కరిగిపోయి ఉంటుంది. అప్పుడు దీంట్లోకి జీడిపప్పులు వేసుకొని కలుపుకొని